దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యోధా వారికి ఎలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఈ మాటలు ఆసా అనే యోధారాజు ప్రకటన చేస్తున్న మాటలు. ఆసా దేవునికి అనుకూలంగా నడిచిన రాజులలో ఒకడు అని, యోధా దేశాన్ని పరిపాలించిన రాజుల్లో దేవునికి అనుకూలంగా నడిచిన రాజుల్లో ఒకడు అని మనం గ్రహిస్తాం. ఆయన దేవునిని అనుసరించిన స్థితిని బట్టి, దేవుని అనుసరించిన వారికి, దేవుని ఆశ్రయించిన వారికి ఆయన ఎప్పుడు ఏ మేలు కొదువ చేయడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏ మేలు ఆయన కొదువ చేయడు అని. అలాగా ఆశ్రయించినందువల్ల ఎలాంటి ఆశీర్వాదం పొందాడో ఆ వచనంలో చెబుతున్నాడు ఆయన. మరలా ఒకసారి చదువుతున్నాను చూడండి. అతడు అంటే ఆసా యోధా వారికి ఎలాగూ ప్రకటన చేసిన, ఆయన రాజుగా ఉండి ఆ దేశ ప్రజలకు ప్రకటన చేస్తున్నాడు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున, ఆ మాట చాలా ఇంపార్టెంట్, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ప్రియులరా, దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల దేవుడు మనకు నెమ్మది కలుగు చేశాడు. నెమ్మది కలుగు చేసినందువల్ల మనము పట్టణాలు కట్టించుకున్నాం. ఒక మాట గమనించాలి, అది కుటుంబమైనా, అది ఒక సంస్థ అయినా, లేక ఒక దేశమైనా, నెమ్మది సమాధానము ఉన్నప్పుడే వృద్ధిని చూస్తాం. అభివృద్ధి సంబంధమైన కార్యాలు మనం చేయడానికి నెమ్మది సమాధానం ఉన్నప్పుడే జరుగుతుంది. అది ఒక కుటుంబమే ఉన్నదనుకోండి, ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్య, ఆ కుటుంబంలో బిడ్డల మధ్య ఉన్న వారందరి మధ్య సఖ్యత, సమాధానం ఉన్నప్పుడు అందరూ కలిసి ఆ కుటుంబం వృద్ధి చెందడానికి, ఆ కుటుంబంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాలో ఆలోచించడానికి, ప్రయత్నం చేయడానికి, కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా కుటుంబంలో సమాధానం లేక ఒకరితో ఒకరు పోట్లాడుకుంటుంటున్నారు అనుకోండి, అసలు అభివృద్ధి గురించి ఆలోచించే పని ఉండదు. సమాధానం ఎలా కావాలో దాని గురించి ఆలోచన ఉంటుంది. కనుక దేవునిని ఆశ్రయించినందున మనకు ఆయన నెమ్మది కలుగు చేశాడు. అలాంటి నెమ్మది కలుగు చేసిన స్థితిని బట్టి మనము పట్టణాలు కట్టించడానికి, ప్రాకారములు కట్టడానికి, గోపురములు, గుమ్మములు, ద్వారబంధములు అమర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆసా అలాగూ దేవునిని ఆయన ఆశ్రయించాడు. ఆ దేశ ప్రజలందరూ దేవునిని ఆశ్రయించేటట్లుగా చేశాడు. దానిని బట్టి దేవుడు ఆ దేశంలో వృద్ధిని కలుగు చేశాడు. ఎలాంటి వృద్ధి అంటే, నూతనమైన పట్టణాలు కట్టించారు, నూతనమైన ప్రాకారములు కట్టించారు. ఎక్కడ చూసినా వృద్ధి. ఆ దేశంలో ఆ కాలంలో మరి యోధా దేశము అంటే ఎలా ఉండేదంటే, ఇంకా ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఉన్నతమైన దేశము, అనంతగా వృద్ధి చెందిన దేశముగా యోధా దేశం ఉండేది. యోధా దేశము జియోగ్రాఫికల్గా లేక భౌగోళికంగా చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా ఆ దేశము చాలా అద్భుతమైన దేశంగా, ఆశీర్వదించబడిన దేశంగా, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా పేరెన్నిక గన్న దేశంగా ఉండేది. ఎందుకు అంటే ఆసా దేవుణ్ణి ఆశ్రయించాడు, ప్రజలందరూ దేవుని ఆశ్రయించేటట్లుగా ఆ రాజు ఆ దేశ ప్రజలను నడిపించాడు గనక. ఇప్పుడు అదే గ్రంథము 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని, దీర్ఘదర్శి అంటే ఆ కాలంలో ప్రవక్తలను దీర్ఘదర్శి అని పిలిచేవారు. ఇంగ్లీష్లో సీయర్ అని పిలిచేవారు. దీర్ఘదర్శి అంటే ప్రవక్త అన్నమాట.
ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కుషీయులను లూబీయులను గొప్ప దొండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అన్నాడు. ఇక్కడ ఒక నియమాన్ని మనం చూడాలి. దేవునిని ఆశ్రయించినంత కాలం నెమ్మది, అభివృద్ధి, ఈ రెండు చూశాడు ఆశ. ఆ దేశ ప్రజలు కూడా నెమ్మదిని చూశారు, అభివృద్ధిని చూశారు. దేవుణ్ణి ఆశ్రయించడంలో తప్పిపోయాడు. ఆ ప్రవక్త చెబుతున్నాడు 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొన్నావు నీవు. ప్రియులారా గమనించాలి, అంతవరకు చాలా విశ్వాసాన్ని కనుపరిచిన వాడు, దట్ ఫెయిత్ వాజ్ లాస్ట్. ఆశా హృదయంలో ఆ విశ్వాసం లేకపోయింది. అంత విశ్వాసంతో, ప్రియులారా గమనించాలి, మనం చిన్న స్థాయిలో ఉన్నప్పుడు, మనం లేమిలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం చాలా సులువు. ఎందుకంటే అవసరతలో ఉన్నాం కనుక దేవుని మీద ఆధారపడతాం, లేమిలో ఉన్నాం కనుక దేవుని మీద ఆధారపడతాం. కానీ సకల సమృద్ధి దేవుడు మనకి ఇచ్చినప్పుడు, చాలా ఉన్నతమైన ఆశీర్వాద అనుభవంతో దేవుడు మనల్ని నింపినప్పుడు, అక్కడ దేవునిని ఆశ్రయించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అదే లోపించింది ఇక్కడ. ఫెయిత్ వాజ్ లాస్ట్. తప్పిపోయిన విశ్వాసం, ఆయన హృదయంలో విశ్వాసం తప్పిపోయింది. ఇదేంటండి, తప్పిపోయిన కుమారుని చూసాం, తప్పిపోయిన గొర్రెని చూసాం, తప్పిపోయిన విశ్వాసం అంటే సమ్టైమ్స్ వీ లూజ్ అవర్ ఫెయిత్. కొన్నిసార్లు మనందరి జీవితాల్లో కూడా ఎలాంటి అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కనుపరుస్తామో ఏదో ఒక సమయంలో ఆ విశ్వాసం తప్పిపోతుంది మన హృదయంలో. కారణం ఏదైనా కావచ్చు. ఇక్కడ అంత దేవునిని ఆశ్రయించిన వాడు ఎంతగా ఆశ్రయించాడంటే, ఆ దేశమంతా నెమ్మది, ఆ దేశమంతా అభివృద్ధి. అంతగా దేవునిని ఆశ్రయించిన వాడు ఆయన హృదయంలో ఉన్న విశ్వాసం కోల్పోయాడు. తప్పిపోయిన విశ్వాసం. ఇలాగూ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయా సమయాల్లో మన హృదయాల్లో తప్పిపోయిన విశ్వాసాన్ని మనం చూస్తాం. మన అందరి అనుభవాల్లో ఇది ఉంటుంది. ఏదో సమయంలో ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది, అస్సలు ఉండదు అని చెప్పలేము. ఎంతో కొంత ఉంటుంది. ఎవరికి వారమే మనం పరిశీలన చేసుకుందాం, ఎవరికి వారమే సరి చేసుకుందాం. ఒక నూతనమైన అనుభవంతో నింపబడి ఇక్కడి నుంచి వెళదాం. విశ్వాసాన్ని కోల్పోయి, నేను ఈ సందేశం చివరికి వచ్చేసరికి విశ్వాసం కోల్పోవడం అంటే ఏమిటో పూర్తిగా మీకు విషదమవుతుంది. ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోవడం అనేది మనం అంగీకరించడం లేదండి. నేను ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు అనే అంటాం మనం. నేను కూడా అలాగే అంటాను. అసలు విశ్వాసం కోల్పోవడం అంటే ఏమిటో ఈ సందేశం చివరికి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. కీర్తనల గ్రంథంలో 20వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడతారంటే అర్థం ఏమిటంటే, మానవ బలం మీద ఆధారపడతారు వాళ్ళు. మానవ బలముపై నమ్మకం పెట్టుకుంటారు. యుద్ధంలో గెలవాలంటే నాకు ఇన్ని రథాలు ఉండాలి, యుద్ధంలో గెలవాలి అంటే ఇన్ని గుర్రాలు ఉండాలి. మానవ బలము పైన నమ్మకం పెట్టుకుంటారు. దేవుని పైన నమ్మకం పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మానవ బలము పైన నమ్మకం అంటే, మానవ బలం మీద నమ్మకం పెట్టుకోకూడదంటే మానవ బలం కావాలి మనకి, కానీ దానికంటే మించి దేవుని పైన నమ్మకం,
దేవునిపైన నమ్మకంతో ఆ తర్వాత మానవ బలాన్ని మనం ఆశ్రయించడం తప్పు కాదు. దేవుని పైన బలాన్ని దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టి, దేవుని బలం పైన నమ్మకాన్ని విడిచిపెట్టి గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదామని ఆ కీర్తనకారుడు అంటున్నాడు. మానవ బలంపై నమ్మకం పెడుతున్నామేమో. చాలాసార్లు we always trust people rather than trusting God. దేవుని ఎక్కువగా నమ్ముతున్నామా లేక మానవ బలాన్ని ఎక్కువగా నమ్ముతున్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకుందాం. ఆయా సమయాల్లో ఏదైనా ఒక కార్యం జరగడం కోసం ఎవరెవరినో ఈ లోకంలో ఆశ్రయిస్తాం. అధికారులు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు. అలాగూ వారి దగ్గర నుంచి సహాయం పొందడం తప్పు కాదు. కానీ అలాగూ వారిపై నమ్మకం పెట్టుకునేటప్పుడు దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకుంటున్నావు, ఆ మానవ బలం మీద ఎంత నమ్మకం పెట్టుకుంటున్నావు అనేది పరిశీలించాలి. ఇలాంటి సంఘటనే మరొక సంఘటన దేవుని వాక్యం నుంచి మీకు చూపిస్తాను. రాజులు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7 నుండి 9వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7 నుంచి 9వ వచనం వరకు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా చదువుతూ ఉన్నప్పుడే. మరలా చదువుతున్నాను. ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షించవలెనని అష్షూరు రాజు అయిన తిగ్లత్పిలేసరు నొద్దకు దూతలు నంపగా, అష్షూరు రాజు అతని మాటను అంగీకరించి దమస్కు పట్టణము మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయాను. ఇక్కడ మీరు గమనించలేదు, ఆహాజు కూడా యోధాదేశపు రాజే. ఆ ఆహాజట దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారపు ఉపకరణాలని, రాజభవనంలో కూడా ఉన్న వెండి బంగారపు ఉపకరణాలని అన్నీ తీసుకుని వెళ్ళి ఎవరికిచ్చాడట? అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు. దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారు ఉపకరణాలను తీసుకుని వెళ్ళి ఎవరికిచ్చాడు అంటే, దేవుని బలము కంటే కూడా మానవుని బలాన్ని ఎంతగా ఆశ్రయించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మందిరంలో ఉన్న బంగారాన్ని వెండిని తీసుకుని వెళ్ళి అష్షూరు రాజుకు కానుకగా ఇచ్చి, ఇదిగో సిరియా రాజు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు కనుక ఆ సిరియా రాజు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నా పక్షంగా నీవు యుద్ధం చేసి, యుద్ధము యెహోవాదే అని చెప్పి, యెహోవా దేవుడు మన పక్షముగా యుద్ధం చేసేవాడు అని చెప్పిన వీరులను చూసాం. కానీ ఈ వీరుడు ఏం చేస్తున్నాడు? యెహోవా మందిరములో ఉన్న ఉపకరణములన్నీ తీసుకుని వెళ్ళి, వెండి బంగారపు ఉపకరణములను తీసుకుని వెళ్ళి అష్షూరు దేశపు రాజు, దేవుని నెరగని ఆ రాజు చేతికి అప్పగించి దేవుని మందిర ఉపకరణాలు తీసుకుని వెళ్ళి ఆ రాజుకి ఇచ్చి ఆ బలాన్ని కోరుకున్నాడు. ఇంకొక మాట గమనించాలి. ఇక్కడ అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి అష్షూరు రాజు బలాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? సిరియా రాజు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, అతనితో యుద్ధం చేయి. ఇంకొక రాజు గురించి కూడా చెప్పాడు, ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలీలు ఎవరు? నీ అన్నదమ్ములు. యోధాదేశపు ప్రజలకు వాళ్ళు కూడా అన్నదమ్ములే. వాళ్ళను కూడా జయించడానికి యెహోవా మందిరపు ఉపకరణాలను తీసుకుని వెళ్ళి అష్షూరు రాజు చేతికిచ్చాడంటే, దేవుని బలము కంటే మానవ బలాన్ని ఎంతగా నమ్మడో. తప్పిపోయిన విశ్వాసం, లాస్ట్ ఫెయిత్. పిల్లలారా, ఈ దినాన్ని మానవ సహాయం కోరడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ ఇక్కడ మనం ఈ ఆహాజును గురించి ఆలోచన చేస్తే ఎవరి బలాన్ని ఎక్కువగా నమ్మాడో మనకు అర్థమవుతుంది. దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకుని వెళ్ళి అష్షూరు రాజు చేతికి ఇచ్చావు. సిరియా రాజును ఇశ్రాయేలు రాజును యుద్ధంలో
వారిని స్వాధీనపరుచుకొనమని అష్షూరు రాజుకి నిన్ను నీవు అప్పగించుకున్నావు. దేవుని మందిర ఉపకరణాలని తీసుకుని వెళ్ళి అప్పగించావు. నీవెంతగా దేవుని బలాన్ని తృణీకరించి లేక దేవుని బలాన్ని ప్రక్కన పెట్టి ఎంతగా మానవ బలం మీద ఆధారపడుతున్నావో గమనించవా? చాలాసార్లు మన జీవితాల్లో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను, చాలాసార్లు మన జీవితాల్లో ఇదే జరుగుతుంది. దేవునిని ఎంతగా ఆశ్రయిస్తున్నాం, మనుషులను ఎంతగా ఆశ్రయిస్తున్నాం. దేవుని బలం మీద ఎంత నమ్మకం ఉంటుంది, మనుషుల బలం మీద ఎంత నమ్మకం ఉంటుంది. ముందుగా చదివిన వాక్య భాగంలో ఆశ కూడా అదే చేశాడు. చాలా బలం పొందుకునే వరకు, చాలా వృద్ధి పొందుకునే వరకు, చాలా ఆశీర్వాదం పొందుకునే వరకు దేవునిని ఆశ్రయించాడు. అంత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? సిరియా రాజును ఆశ్రయిస్తున్నాడు. అంత ఆశ, అంత బలము పొందుకున్న తర్వాత ఇప్పుడు మరొక రాజును ఆశ్రయిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ దినాన్ని కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదరు. నేనైతే దేవుని నామమును బట్టి అతిశయపడుదుననే మాట నీ హృదయంలో ఉందా? మానవ బలాన్ని ఆశ్రయిస్తున్నావా, దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నావా? మానవ బలాన్ని, దేవుని బలము కంటే మానవ బలాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నావేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 28వ వచనం, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. ఈ మాటను గమనించాలి. ధనమును నమ్ముకొనుట, దేవుని కంటే మనుషులు నమ్ముకోవడం ఒక విషయం అయితే, దేవుని కంటే కూడా ఎక్కువగా ధనాన్ని నమ్ముకోవడం, ధనం కోసం దేవునిని కూడా ప్రక్కన పెట్టేసే స్థితి. ధనం అంటే కేవలం ఏదో నోట్ల కట్టలు మాత్రమే చూడకండి. ఏమిటి, ఏ రూపంలోనైనా మనకి అలాంటి ఐహికమైన ఆశీర్వాదాన్ని, ఐహికమైన వృద్ధిని ఆశీర్వాదం అంటలేదు, ఐహికమైన వృద్ధిని తీసుకొచ్చేది ఏదైనా దేవుని కంటే దానిని ఎక్కువగా ప్రేమించే స్థితి. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవు. నా మాట గమనించాలి. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమొద్దంటే అవసరతకు, మనం బ్రతకడానికి, మనం సౌఖ్యంగా ఉండడానికి అవసరమే. అయితే దేవుని నమ్ముకొనుట కంటే ధనాన్ని ఎక్కువగా నమ్ముకుంటున్నామేమో. ఈరోజు మన హృదయాల్లో విశ్వాసం తప్పిపోతుంది. నువ్వు తప్పిపోతున్నావని నేను అనడం లేదు, ఎందుకంటే అలా అంటే నీ కోపం వస్తుంది. నీ హృదయంలో ఉన్న విశ్వాసం తప్పిపోతుందంటే ఆలోచించాలి. క్రొత్త నిబంధనలో మనకు తెలుసు, ఒక ధనవంతుడైన అధికారి, యవ్వనస్తుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నాకు నిత్యజీవం కావాలి, ఏం చేస్తే నిత్యజీవం పొందుకుంటానని అడిగాడు ప్రభుని. మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలు చెప్పాడు. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఈ ఆజ్ఞలన్నీ చెబితే ఆయన ఏమన్నాడు? నేను బాల్యము నుండియే, చిన్నతనంలో నుండియే నేను వీటన్నిటిని అనుసరిస్తున్నాను, నాకు ఇంకేం కొదువు ఉందయ్యా అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. అదేంటంటే, దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీవు. దేవుని కంటే నీ ధనాన్ని ఎక్కువగా నమ్ముకుంటున్నావు కనుక దానిని విడిచిపెట్టి. ప్రియులారా గమనించాలి, ఆస్తి ఉండొద్దని దేవుడు చెప్పలేదు, ధనము ఉండొద్దని దేవుడు చెప్పలేదు. కానీ దానిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి, దానినే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా నమ్ముకునే స్థితిని మాత్రం దేవుడు హెచ్చరించాడు, ఆ విషయాన్ని హెచ్చరించాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన చెప్పినవన్నీ చెప్పాడు. అయితే 21-22 వచనాల్లో, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల, నువ్వు నిత్యజీవం కావాలంటే, పరిపూర్ణత కావాలంటే, పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నీ ఆస్తిని అమ్మి, ఎందుకంటే నీ దృష్టి అంతా అక్కడే ఉంది. మరొక చోట అంటాడు, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం
అక్కడ మన ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. ఎక్కడ? ధనం మీద, మన బిలాంగింగ్స్ మీద, మన దృష్టి అంతా, మన ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. కనుక ఆ ఫోకస్, నీకు ధనం ఉండడం తప్పు కాదు, ఆస్తి ఉండడం తప్పు కాదు, కానీ ఫోకస్ దాని మీద, దేవుని మీద నుంచి ఫోకస్ తీసి దాని మీద నీ ఫోకస్ చేస్తున్నావేమో. అందుకని నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు వచ్చి నన్ను వెంబడించమని చెబితే 22వ వచనంలో, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక, కొంచెం ఉన్నప్పుడు బాగానే వెంబడిస్తాం, కొంచెం ఉన్నప్పుడు చాలా సులువు. మిగుల ఆస్తి గలవాడు, లోకాసు వార్తలు అయితే మిక్కిలి ఆస్తిపరుడు అన్నాడు. మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఒక యవనస్తుడు నాకు తెలుసు, చాలా కాలం క్రితం జరిగింది ఇది. నేనేమి మాట్లాడకుండా ఆయనే ఒకసారి నా దగ్గర, బాగా తెలిసిన ఆయన, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అంటే మాకు బంధువు కూడా. నేను ఆయనకు భావన అవుతాను. బావా, ఒక విషయం నిన్ను సలహా అడగాలన్నాడు. ఏంటి చెప్పినానంటే, దశంభాగం ఇవ్వాలంటావా అన్నాడు. అంటే డిపెండ్స్, నువ్వు ఇవ్వాలనుకుంటే దశంభాగం, లేకపోతే ఇంకా ఎక్కువ అన్నాను. ఇట్ డిపెండ్స్, నీకు దశంభాగం ఇవ్వాలంటే దశంభాగం, లేకపోతే ఎక్కువ ఇవ్వమని యేసుప్రభు చెప్పాడా అన్నాడు. చెప్పాడు అన్నాను. కొంతమంది చెప్పలేదు అంటున్నారు, కానీ చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కొందరు జీలకర్రలోను, పుదీనాలోను, సోపులోను దశంభాగం ఇచ్చి అసలు విషయాల్లో ప్రవర్తన సరిలేకుండా ఉంటారని పరిసయ్యుల గురించి మాట్లాడినప్పుడు ప్రభు ఏమనంటే, నీవు వాటిని మానక, ఏంటి దశంభాగం ఇవ్వడం మానక వీటిని చేయడం చెప్పడంలో ఇవ్వమని చెప్పాడు. అయితే దశంభాగానికే పరిమితం కానక్కర్లేదు, అది క్రొత్త నిబంధన బోధ. ఆయన ఏమన్నాడంటే, బాబా బిగినింగ్లో చాలా ఇచ్చేవాడిని, చాలా పర్ఫెక్ట్గా దశంభాగం ఇచ్చేవాడిని, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. ఎందుకంటే బిగినింగ్లో 10,000తో ప్రారంభమైందట, ఇప్పుడు 1,20,000 అయిందట జీతం. అర్థమైందా? బిగినింగ్తో 10,000తో ప్రారంభమైనప్పుడు చాలా పర్ఫెక్ట్గా దశంభాగం ఇచ్చేవాడిని, ఇప్పుడు జీతం పెరిగింది కనుక. అప్పుడు నేనన్నాను, ఇప్పుడే ఎక్కువ ఇవ్వాలి నువ్వు, ఎందుకంటే జీతం పెరిగింది కదా. అప్పుడు నువ్వు ఈ స్థితికి వచ్చింది ఎందుకో తెలుసా? అప్పుడు దశంభాగం ఇచ్చావు కనుక. మనం ఒక పాట పాడతాం, దశమ భాగము దేవుని సొమ్ము అని. పాట గుర్తుందా? నన్ను సన్ని, ఆ పాట గుర్తుందా? దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకి ఇమ్మని. అది ఎందుకంటారంటే, దశంభాగం నీది కాదు, నీవు ఇస్తున్నావు అనొద్దు. నేను ఎప్పుడు కూడా దశంభాగం ఇస్తున్నాను అన్నాం, అది నాది కాదు. దట్స్ నాట్ మైన్, దట్స్ గాడ్స్. ఇంకా పైగా నీవు ఏదైనా ఇస్తే దేవునికి ఇచ్చు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ ఫైనాన్సెస్, మన ఆస్తి విషయంలోనేమిటి, మన ధనం విషయంలోనేమిటి, దేవుని నమ్ముకుంటున్నామా లేక మన ఫోకస్ అక్కడ, మన ఆస్తి మీద, మనకున్న దాని మీద, మనకున్న ధనం మీద మన ఫోకస్ అక్కడికి వెళ్తుందా? ఈ దినాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ ఆస్తి పరుడట మిగుల ఆస్తి గలవాడు కనుక, అంటే తక్కువ ఉన్నప్పుడు ఆధారపడడం పర్వాలేదు, సులువు. కానీ ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ జీతం ఉన్నప్పుడు దశంభాగం ఇస్తే పర్వాలేదు. ఇది అందరికీ. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను మొట్టమొదట ఉద్యోగం జాయిన్ అయ్యాను. ఉద్యోగం జాయిన్ అయినప్పుడు నేను ఆగస్టు 26వ తారీఖున జాయిన్ అయ్యాను ఉద్యోగంలో. మా అమ్మ చెప్పింది ఏమంటే, ఒరే ప్రథమ ఫలం ఇచ్చేరా దేవునికి అన్నది. అలాగేనమ్మా అన్నాను. ఆగస్టు 26న జాయిన్ అయితే 5 రోజులు జీతం వస్తుంది, 5 రోజులు 6 రోజులు జీతం వస్తుంది. ప్రథమ ఫలం అదే కదా, మరి రూల్ ప్రకారం అదే, రూల్ ప్రకారం అదే. అప్పుడు మా అమ్మతో అన్నాను, నేను శాలరీ అసలు నేను ఖర్చు చేయలేదు, అలాగే ఉంచాను అంటే, అరే ఒక మాట చెప్తున్నాను, వచ్చే నెల శాలరీ కూడా ఖర్చు చేయకుండా అలా ఉంచండి. ఎందుకు అన్నాను. ఇంకో పని ఉందో చెప్తాను చెప్పి అలాగే ఉంచమన్నది. ఆ వచ్చే నెల శాలరీ వచ్చిన వెంటనే చెప్పాను, శాలరీ తీసుకున్నాను. ఏంటమ్మా, ఒకవేళ నా ఉద్దేశం ఏంటంటే మా అమ్మ తనకు కానీ లేకపోతే మా ఫాదర్, మా నాన్నగారికి కానీ ఏమైనా కొనమని ఏమైనా అంటదేమో అని నేను ఆ ఉద్దేశంతో, అమ్మ ఇదిగో ఈ నెల శాలరీ వచ్చిందంటే, పోయిన నెల శాలరీ ఈ నెల శాలరీ కలిపేసి దేవునికి ఇచ్చేయబోబు అంది. ఇదే కష్టం అనిపించింది. ప్రథమ ఫలం అంటే తేలిగ్గా వచ్చింది ప్రథమ ఫలం కాదు. ఆ 4 రోజులు 5 రోజులు ప్రథమ ఫలం నీ ఫుల్ శాలరీ.
ప్రథమ ఫలం అంటే దేవునికి ఇవ్వడం విషయంలో ఎంతగా దేవునిని ప్రేమిస్తున్నావు అనేది ఇవ్వడం విషయంలో కూడా కనిపిస్తుంది కదా. ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావు అనేది నువ్వు ఇచ్చే విషయంలో దేవుని ఎంతగా ప్రేమిస్తే అంతగా దేవునికి ఇస్తావు. దట్స్ ఇట్. నీ ప్రేమ నీవు ఇవ్వడంలో కూడా కనిపించాలి. కూడా కాదు, అక్కడే కనిపించాలి. సాధారణంగా అక్కడే కనిపించదు. దేవునికి ఇవ్వడం విషయంలో తక్కువ ఉన్నప్పుడు ఇవ్వడం సులువు, కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఇతనికి అదే ప్రాబ్లము. మిగులు ఆస్తి గలవాడు గనుక, లోకాసువార్తలో అయితే మిక్కిలి ఆస్తిపరుడు గనుక. ఇంకొక ఆయన గురించి కూడా ప్రభు చెప్పాడు. ఆయన ఇంకా ఏమీ చేయనే లేదు, ఆలోచించుకుంటున్నాడట. ఏమని? నేను విస్తారమైన పంట పండిస్తాను. పండలేదు సుమా, ఇంకా పండలేదు. విస్తారమైన పంట పండిస్తాను. ఆ విస్తారమైన పంట ఇక నాకున్న ఈ ఏమంటారు గాదులు అంటారు మా ప్రాంతంలో, గాదులు అంటారు కదండి. నాకున్న గాదులు సరిపోవు, లేక నాకున్న గోడాన్స్ సరిపోవు కనుక ఇంకా విస్తారమైన గోడాన్స్ కట్టిస్తాను, ఇంకా గోడౌన్లు కట్టిస్తాను. ఇంకా విస్తారంగా గోడౌన్లు కట్టించి దాన్ని అంతా అందులో దాచిన తర్వాత ఇక ఎన్నో సంవత్సరాలకి ఇంకా నాకు దిగులు ఉండదు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటాడట. అలా అనుకుంటున్నాడు కాదు ఇప్పుడు, అలాగో అనుకుంటున్నాడు ఇప్పుడు. ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అని ఒకటి ఉంటుంది. ఎపిక్యూరియన్ ఫిలాసఫీలో చెప్పేది ఇదే. నువ్వేం చేయొద్దు, తినుము త్రాగుము సుఖించము. ఈ దినాల్లో ఎపిక్యూరియన్ ఫిలాసఫీ చాలామంది బ్రతికింది కొంతకాలమే బ్రతుకుతాం కనుక తినడం తాగడం సుఖించడమే అంటున్నారు. అదే ఫిలాసఫీ. నా ప్రాణమా, లోకాసువార్త 12వ అధ్యాయం 18 నుంచి 20 వచనం వరకు చదివితే అతడు అనుకున్నాడలాగా, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించము. 18వ వచనం చదువుతాను. లోకాసువార్త 12వ అధ్యాయం 18వ వచనం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ఎంత దూరంగా ఉన్నాడో చూడండి. ఇప్పుడు అనుకోవడం లేదు, అలా అనుకోవాలని అనుకున్నాడు, అలా చెప్పుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు చెప్పుకోవడం లేదు, చెప్పుకోవాలని అనుకుంటున్నాడట. అసలు వాస్తవానికి ఎంత దూరంలో ఉన్నాడో, నిజానికి ఎంత దూరంలో ఉన్నాడో చూడండి. అప్పుడు నిజానికి ఎంత దూరంలో ఉన్న దేవుడు ఊరుకోలేదు. అప్పుడు అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరివగునని అతనితో చెప్పాను. ప్రియులారా, ఈ దినాన్ని దేవుని కంటే ధనాన్ని, మనకున్నదాన్ని, ఆస్తిని అవి ఉండడం తప్పు కాదు. మనం సౌఖ్యంగా ఉండడం దేవునికి ఇష్టం. కానీ దేవుని కంటే వాటిని ఎక్కువగా ప్రేమించే స్థితి, దేవుని కంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే స్థితి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసం తప్పిపోతుంది. మన హృదయాల్లో విశ్వాసం తప్పిపోతుంది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. గమనించాలి, దేవునిని లక్ష్య పెట్టకుండా మనుష్య సంబంధాల మీద ఆధారపడడం. ఆ మాటలు కూడా గమనించాలి. మనుష్యుల బలం మీద ఆధారపడడం వేరు, మనుష్య సంబంధాల మీద, హ్యూమన్ రిలేషన్షిప్స్, మనుష్య సంబంధాల మీద, మానవ సంబంధాలు నమ్ముకునే స్థితి. దేవునిని నమ్ముకోవడం కంటే కూడా మానవ సంబంధాలని, ఈ లోక సంబంధమైన మానవ సంబంధాలను నమ్ముకోవడం, హ్యూమన్ రిలేషన్షిప్స్. అక్కడ అదే అన్నాడు, యెహోవాను లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారించక సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. మానవ సంబంధాల మీద నమ్మకం పెట్టుకునే స్థితి. దేవునితో నీకున్న సంబంధం మీద ఎక్కువ నమ్మకం ఉంటుందా, లేక మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి.
We need to have human relations. But do we focus more on human relations, or do you focus more on the relationship you have with God? దేవునికి నీతో ఉన్న సంబంధం, నీవు దేవునితో కలిగిన సంబంధం మీద ఆధారపడుతున్నావా? యాకోబు భక్తుడు తన పత్రికలో రాశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. నా మాట చాలా భయం వేస్తా చదివితే. ఈ లోక స్నేహము దేవునితో వైరము. దేవుని స్నేహం మీద ఫోకస్ చేస్తున్నామా? ఈ లోక సంబంధమైన స్నేహాల మీద, మానవ సంబంధాల మీద ఫోకస్ చేస్తున్నామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇలాంటి మాటలు ఉన్నాయి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఈ లోక సంబంధులైన ఎడల లోకము వారిని స్నేహించును. మనం లోక సంబంధులం కాము అని దేవుని మాట, యేసుక్రీస్తు ప్రభువు మాట అది. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. కనుక లోక సంబంధాల మీద, లోక సంబంధమైన రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేయకుండా దేవునితో నీకున్న రిలేషన్షిప్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకున్న సంబంధం మీద నీవు ఆధారపడితే, హ్యూమన్ రిలేషన్స్ కావాలి. అలాంటి హ్యూమన్ రిలేషన్స్ కూడా దేవుడు దయచేస్తాడు. నీవు అనుకోనని, నీకు తెలియని హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు, నీకు తెలియని మానవ సంబంధాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు దేవుని మీద నీవు ఆధారపడగలిగితే. కనుక మానవ బలం మీద ఆధారపడుతున్నామా? దేవుని కంటే ఎక్కువ, దేవుని మీద ఆధారపడడం కంటే మానవ బలం మీద ఎక్కువ ఆధారపడుతున్నామా? దేవుని కంటే ఎక్కువ ధనమును నమ్ముకుంటున్నామా? లేక దేవునితో నీకున్న సంబంధం కంటే మానవ సంబంధాలను నమ్ముకుంటున్నామా? మన హృదయంలో ఉన్న విశ్వాసంలో తప్పిపోతున్నాం. మన హృదయంలో ఉన్న విశ్వాసం తప్పిపోతుంది. వీఆర్ లూజింగ్ ఫెయిత్. పిల్లలు అలాగూ తప్పిపోయి తిరిగి మరలా అంగీకరించబడలేదు కొంతమంది దేవుని వాక్యంలో. అలా తప్పిపోయిన తర్వాత మరలా దేవుడు అంగీకరించలేదు వాళ్ళని. కొన్నిసార్లు అంత దారుణమైన పరిస్థితి వాళ్ళ జీవితంలో ఎందుకు జరిగింది అని మనం ప్రశ్నించుకుంటాం. సౌలు రాజు మనకు తెలుసు. సౌలు రాజును సమూయేలు సౌలును పిలిచి సౌలును రాజుగా అభిషేకించాడు. అసలు ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. మొట్టమొదటి రాజుగా సౌలును అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత, అభిషేకించిన వెంటనే ఏం చెప్పాడంటే, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు, చూడనక్కర్లేదు. 10వ అధ్యాయంలో అభిషేకించిన వెంటనే సమూయేలు సౌలుతో ఏం చెప్పాడంటే, నీవు ఫలానా చోటుకు వెళ్ళి ఆ చోటులో 7 దినాల తర్వాత నేను వస్తాను నీ దగ్గరికి. 7 దినాల తర్వాత నేను వచ్చే వరకు నీవు కనిపెట్టు. అక్కడ ఆ బలి అర్పణలు అర్పించాలి. ఆ బలి అర్పణలకు అంతా సిద్ధం చేసి నేను వచ్చే వరకు కనిపెట్టు. కనిపెట్టిన తర్వాత నేను వచ్చిన తర్వాత బలి అర్పణలు అర్పించాలి అని చెప్పినప్పుడు సౌలు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళవలసిన చోటకి వెళ్ళాడు. బలి అర్పణలకు అంతా సిద్ధపరిచాడు. 7వ దినాన్ని నేను వస్తానన్నాడు సమూయేలు. 7వ దినం ఇంకా పూర్తి కాకుండానే, 7వ దినం ప్రవేశంలోనే 7వ దినం వచ్చింది, ఇంకా రాలేదని చెప్పి సౌలు ఒక ప్రవక్త లేక ఒక యాజకుడు అర్పించవలసిన బలులు ఆయన అర్పించేశాడు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లా, నేను తర్వాత ముందు వచనాలు చదవండి, వెనక్కి వెళ్ళి 10వ అధ్యాయం కూడా చదవండి. తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మీకు అర్థమవుతాయి. అందుకు సమూయేలు ఇట్లా, నేను దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఆ మాట గమనించాలి. నీవేం పని చేసావు? అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. సౌలు వ్యభిచారం చేయలేదు.
ఈ మాటలు గమనించాలి. నరహత్య చేయలేదు, లేక ఇంకా ఘోరమైన పాపం ఏదైనా చేశాడంటే చేయలేదు. కానీ అసలు అభిషేకం పొందిన వెంటనే వచ్చిన మరొక మాట ఏమిటంటే, ఎంతో కాలం అవ్వలేదు అభిషేకం పొంది, రాజుగా అభిషేకం పొంది, నీ రాజ్యము నిలవదు. ప్రియులరా గమనించాలి. మరలా కొన్ని సందర్భాలు నేను మరలా తర్వాత మరొక అంశంలో మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఇలాంటి సందర్భాలు మనం గమనిస్తే అవి ఏంటంటే దేవుని క్రమాన్ని ఉల్లంఘించడం. ఒక క్రమం ఏర్పరుస్తాడు దేవుడు, ఆ క్రమాన్ని ఉల్లంఘించడం. ధర్మం అంటున్నారు ఈ దినాల్లో. అదే ధర్మం అంటే ఒక కోర్ నియమం ఉంటుంది, మూలమైన ధర్మం ఒకటి ఉంటుంది, మూలమైన క్రమం ఒకటి ఉంటుంది. ఆ క్రమాన్ని ఆ బలి అర్పణ ఎవరు అర్పించాలి అంటే ఆ కార్యం కొరకు ఏర్పరిచిన వాడు బలి అర్పణ అర్పించాలి. అయితే సౌలు అనుకుని ఉంటాడు, నేను రాజును కదా అనుకుని ఉంటాడు. కానీ రాజువే, కానీ నీకు ఒక హద్దు ఉంది. నీవు చేయవలసిన పనికి ఒక హద్దు ఉంది. హద్దు మీరావు నువ్వు. దేవుడు ఒక హద్దు ఏర్పరిచినప్పుడు ఆ హద్దును మీరి కార్యాలు చేస్తే ఉన్న విషయాన్ని కోల్పోతావు, నీ రాజ్యము నిలవదు. ఇంకొక మాట చెప్పనా, సౌలు రాజ్య ప్రారంభంలోనే సౌలు పతనం ప్రారంభమైంది. హిజ్ ఎండ్ బిగాన్ ఇన్ హిజ్ బిగినింగ్. పతనం ఎప్పుడో చివరి ప్రారంభమవుతుంది ఎవరికైనా, కానీ సౌలుకి ప్రారంభంలోనే పతనం ప్రారంభమైంది. అంటే సౌలు రాజ్యం మీద ఉన్నంతకాలం ఎప్పుడు పోతుందో అనే పరిపాలన చేశాడు. అందుకనే భయంగా పరిపాలన చేశాడు సౌలు. మీరు గమనిస్తే ఆ కోణంలో ఆ అద్దాలతో సౌలు రాజ్య పరిపాలన మీరు గమనిస్తే, అంటే ముందుగానే నీ రాజ్యం నిలవదని దేవుడు చెప్పిన తర్వాత రాజు పరిపాలన చేస్తుంటే కొంతకాలం పరిపాలన చేశాడు, చేయలేదని నీ రాజ్యం నిలవదని చెప్పిన తర్వాత కూడా కొంతకాలం ఉన్నాడు. కానీ నా రాజ్యం నిలవదు అనుకుంటేనే సింహాసనం మీద ఏమి ఎంజాయ్ చేయగలడు? ఆ పరిపాలనని, ఆ రాజరికాన్ని, ఆ అధికారాన్ని ఏమి ఎంజాయ్ చేస్తాడు? అలాంటి స్థితి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన హద్దుగానే ఉంచాలి, లేక అక్కడి నుంచి పతనం. మోషే గురించి మనకు తెలుసు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి ప్రయాణం చేస్తుంటే దాహం వేసిందట. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మీరు చదవనక్కర్లేదు. అక్కడ దాహం వేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీ చేతిలో కర్రను తీసుకుని వెళ్ళి ఆ బండను కొడితే ఆ బండ నుంచి నీరు వస్తుంది, ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ సరిపోతుంది. బండను కొట్టాడు, నీరు వచ్చింది. తర్వాత చాలా కాలం ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత చాలా దినాల తర్వాత మరలా ఎక్కడో ఒక చోట మరలా అలాంటి పరిస్థితి ఏర్పడి నీరు లేదు. ఏదో నీరు లేదంటే చిన్న సంగతి కాదు, అన్ని లక్షల మంది నీరు త్రాగాలి. వారికి పశువులు ఉండే, ఆ పశువులు నీరు త్రాగాలి. కనుక నీరు లేకపోవడం చిన్న సంగతి కాదు. నీరు లేదు. మోషే దేవుణ్ణి అడిగాడు, నీ కర్రను తీసుకుని వెళ్ళి అదిగో ఆ బండ కనపడుతుంది, ఆ బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిసారి కొట్టమన్నాడు, కొట్టాడు. తర్వాత చాలా కాలం తర్వాత మరలా నీరు అవసరమైనప్పుడు ఆ బండను తీసుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. మాట్లాడు అన్నప్పుడు మోషే ఏం చేశాడు? ఆ బండను కొట్టాడు. ఇది ఏమంత పాపమా అండి అని మన ప్రశ్న. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే అహరోనులు పిలిచి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనం, యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. యు విల్ నాట్ ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. మోషే నరహత్య చేశాడా? మోషే వ్యభిచారం చేశాడా? మోషే ఇంకేమైనా ఆజ్ఞలు మీరాడా? ఏమి లేదు.
బండను కొట్టడంలో అంత తప్పే ఉందండి. మోషేని పాపం 40 సంవత్సరాలు, చిన్న వయసు కాదు, 80 సంవత్సరాల వయసులో మొదలయ్యింది ఆయన పరిచర్య. అంత వయోవృద్ధుడైన వాడు అంత కష్టపడి ఆ ప్రజలందరినీ అన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు నడిపిస్తే దేవుడు చివరికి వచ్చేసరికి నీవు ఆ వాగ్దాన దేశంలోకి నువ్వు ప్రవేశించవు అని చెప్పడంలో దేవుడు అంటే మోషే చేసిన పని అంత ఘోరమైన పని అంటే ప్రియులారా గమనించాలి. దేవుడు ఈ ఒక కార్యం మనతో చెప్పినప్పుడు, లేక ఒక నియమాన్ని మనతో చెప్పినప్పుడు, దేవుని ఆలోచనలో ఏదో ఉంటుంది. ఆ ఆలోచన కొన్నిసార్లు నీకు అర్థం అవ్వదు. అది దాని ప్రకారం జరిగించాలంటే దేవుడైనా నాయకుడైనా ఏదైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన ప్రకారం జరిగించాలంటే, ఎందుకంటే ఆలోచనలో ఏదో ఉంటుంది. ఆలోచన వెనుక మర్మం కొన్నిసార్లు నీకు అర్థం కాదు. ఎందుకండి దేవుడు మోషేకి అంత శిక్ష విధించాడు అంటే ఒక విషయం గమనించాలి. క్రొత్త నిబంధనలో ఆ బండ క్రీస్తే అని చెప్పాడు. బండను కొట్టాడు, నీరు వచ్చింది. రెండోసారి కొడితే మళ్ళా రెండోసారి సిలువ వేస్తున్నాం ఆయన్ని. ఆ బండ క్రీస్తే అన్నప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు మొట్టమొదటి సిలువ అయిపోయింది. ఇప్పుడు రెండోసారి కొడితే ఏమిటంటే రెండవసారి సిలువ వేస్తున్నావు నువ్వు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాటలు నేను చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుతున్నాను. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. బండతో మాట్లాడు అని చెప్పడంలో ఆయన ఉద్దేశంలో ఆ బండలో క్రీస్తున్నాడు. ఆ క్రీస్తును మరలా కొట్టావు, నీవు మరలా సిలువ వేశావు. క్రీస్తుకు గుర్తుగా ఉన్న ఆ బండను మరలా కొట్టావు. అంటే ఆ బండ దేవుని ఆలోచనలో ఆ బండ క్రీస్తు అయితే ఆ బండ ఒకసారి కొట్టావు, రెండోసారి ఆ బండతో మాట్లాడితే జీవం. ఆ బండతో మాట్లాడితే ఆ బండ నుంచి నీరు వస్తుంది. ఆ రెండవసారి దేవుడు మోషేకు చూపించిన బండ పునరుద్ధానుడైన క్రీస్తుకు సూచనగా ఉన్న బండ. ఆ బండను కొట్టావు, నీరు వచ్చింది. కానీ అక్కడ ఆ ప్రజల అవసరం తీరింది. కానీ నువ్వు చేసిన దేవుని ఆలోచనలో ఉన్నది నీవు వెనక్కిపోవచ్చు. నువ్వు కోపంతో చేసేస్తావు, నీ ఆలోచన ప్రకారం చేసేస్తావు, ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. సౌలు పతనం ఆ పనితో ప్రారంభమైంది. మోషే అంతకాలం ఆశీర్వాదం, అంతకాలం ఆ బిడ్డలను, ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడు ఆ వాగ్దత్త దేశాన్ని చూడలేకపోయాడు. ఎందుకంటే దేవుని ఆలోచన లేక నాయకుని ఆలోచన, సమూయేలు చెప్పాడు నువ్వు ఈ పని చేయమని. ఆ పని అలా చేయమని చెప్పడంలో సమూయేలు ఆలోచనలో ఏదో ఉంటుంది, దేవుని ఆలోచనలో ఏదో ఉంటుంది. ఆలోచన నువ్వు గ్రహించలేవు. నువ్వు ఎక్కడ ఉండాలో ఆ హద్దులో నీవు ఉండాలి. ఆ హద్దు మీరితే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ప్రియులారా, విశ్వాసము అంటే మన దృష్టిలో ఏంటంటే మనం అడిగితే దేవుని దగ్గర నుంచి పొందుకోవడం, అడిగితే దేవుని దగ్గర నుంచి పొందుకోవడం. అది బైబిల్లో కూడా విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఈరోజు మీకు అర్థమయ్యేటట్టుగా ఒక నిర్వచనం చెప్తాను. విశ్వాసం అంటే నమ్మకమే. కానీ నమ్మకం మాత్రమే కాదు. విశ్వాసం అంటే నమ్మకమే కానీ నమ్మకము మాత్రమే కాదు. నమ్మకముతో పాటు బైబిల్లో మనకు కనపడే విశ్వాసం, మనం ఆత్మ సంబంధమైన విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం అనే మాట చాలాసార్లు మాట్లాడతాం. ఒక్కోసారి మనుషుల గురించి కూడా మాట్లాడతారు. ఈవెన్ విశ్వాసం కలిగిన జంతువు అని, విశ్వాసం అనే మాట ఆ కన్నోటేషన్లో కూడా ఆ విషయంలో కూడా మాట్లాడతాం. విశ్వాసం అనేది బైబిల్ సంబంధమైన ఆత్మ సంబంధమైన విశ్వాసం అంటే కేవలం నమ్మకము మాత్రమే కాదు. నమ్మకము ప్లస్ సమర్పణ అయితేనే విశ్వాసం. నమ్మకము ప్లస్ సమర్పణ. ఇప్పుడు దావీదుని గురించి చెబుతాను. తప్పిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
దావీదుని గురించి చెబుతాను. దావీదు పాపం చేశాడు. ఆ మేడగదిలో ఉండి, మేడ మీద ఉండి ఏదో చూడరానిది చూశాడు. ఆ స్త్రీతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు కదా. అక్కడ పాపం చేసిన తర్వాత దేవుని మీద నమ్మకం పోయిందా దావీదుకి? పోలేదు. నమ్మకం ఉంది, సమర్పణే పోయింది దావీదులో. అంతే కదా. ఒక్కోసారి మనం తప్పు చేస్తాం, తప్పు చేసినప్పుడు దేవుని మీద నమ్మకం పోదు. కానీ మనలో ఉన్న సమర్పణ, మనలో ఉన్న దేవునితో అనుసంధానం, దేవునితో కట్టబడి ఉండగలిగే ఆ సమర్పణను కోల్పోతాం. దేవా నేను మంచిగా జీవిస్తానని నిర్ణయం చేసుకుంటావు, ఆ నిర్ణయంలో ఉన్న సమర్పణను కోల్పోతాం. నమ్మకం, సమర్పణ ఈ రెండూ కలిస్తేనే విశ్వాసం. నమ్మకం ఎప్పుడు కోల్పోం మనం. ప్రియులారా గమనించాలి, క్రైస్తవ విశ్వాసులమైన మనం ఒకసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోం, సమర్పణే కోల్పోతాం. దావీదు పాపము చేసినప్పుడు దావీదు నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుడంటే అప్పటికే నమ్మకమే ఆయనకి. కానీ ఏం కోల్పోయాడు అంటే సమర్పణ కోల్పోయాడు. బ్రతకవలసిన బ్రతుకులో ఉండవలసిన సమర్పణ కోల్పోయాడు. దేవుని పట్ల ఎలా బ్రతకాలో అలా బ్రతికే స్థితిని కోల్పోయాడు. పాపం చేసిన తర్వాత సమూయేలు దగ్గరికి నాతాను వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథం త్వరగా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో నాతాను వచ్చి నీవే పాపం చేసావు అన్నప్పుడు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఆ తర్వాత 51వ కీర్తనలో 51వ కీర్తన 4వ వచనంలో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. పశ్చాత్తాపడ్డాడు దావీదు పాపం చేసినప్పుడు నమ్మకాన్ని కోల్పోలేదండి, సమర్పణ కోల్పోయాడు. కనుక విశ్వాసం తప్పిపోయింది. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం వన్స్ దేవునిని అంగీకరించిన తర్వాత ఆయన మీద నమ్మకాన్ని కోల్పోం. కానీ ఎక్కువసార్లు సమర్పణే కోల్పోతాం. దేవుని సన్నిధిలో మనం బ్రతకవలసిన స్థితిని కోల్పోతాం. దాన్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే నేను నమ్మకంగానే ఉన్నాననిపిస్తుంది. అంటే నమ్మకము, విశ్వాసము రెండు పర్యాయ పదాలలాగా తీసుకుంటాం మనం. ఈవెన్ అక్కడక్కడ తర్జుమాల్లో కూడా నమ్మకము, విశ్వాసం ఇంటర్చేంజబుల్ వర్డ్స్ లాగా ఉపయోగించేశారు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం అనేది నేను కోటేశ్వరరావు గారు నమ్ముతున్నాను, కోటేశ్వరరావు గారు నన్ను నమ్ముతున్నాడు. దేవుని మీద నమ్మకం, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మకం వేరు. కానీ నేను ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో నేను ఎలా బ్రతకాలో అలా బ్రతికే నిష్టతో నేను బ్రతకాలి అనేది అది సమర్పణ. ఆ సమర్పణ కోల్పోతాం మనం, నమ్మకాన్ని కోల్పోం. ఈ దినాన్ని చూడు, నీవు ఒకవేళ నేను ఎవరి గురించి మాట్లాడడం లేదు, ఎప్పుడైనా మీరు తప్పు చేస్తే ఆ తప్పు చేసినప్పుడు దేవుని మీద నమ్మకం పోదు. నమ్మకం బాగానే ఉంటుంది, కానీ ఆ సమర్పణ కోల్పోతే విశ్వాసంలో తప్పిపోయావు. యాకోబు మొన్న రాత్రి నేను చివరి రోజు సందేశంలో నేను మాట్లాడాను. యాకోబు పద్దనరాము వెళ్ళిపోయినప్పుడు అక్కడ బేతేలు అనే చోట ఒక రాతిని తలగడగా చేసుకుని పడుకొని నిద్రపోయాడు. దేవుడు దర్శనం చూపించాడు. ఏమని? ఇదిగో ఇది నువ్వు ఉండవలసిన స్థలమయ్యా, నువ్వు ఇక్కడ ఉండాలి అంటే అక్కడ వెళ్ళిపోతూ కూడా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అది గమనించాలి. దేవుని దగ్గర నుంచి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ కూడా ప్రార్థన చేసి ఇది చాలా భయంకరమైన స్థలం అన్నాడు, ఇది పరలోకపు గవిని అన్నాడు. దానికి లూజు, అసలు ఆ ఊరి పేరు లూజు, కానీ బేతేల్ అని పేరు పెట్టాడు. ఆయన లూజ్ అయిపోయాడు. లూజ్ అనే చోట లూజ్ అయిపోయాడు. ఫెయిత్ని లూజ్ అయిపోయాడు. లూజ్ అయిపోయాడు యాకోబు. వెళ్ళిపోయాడు. అక్కడ యాకోబు నమ్మకాన్ని కోల్పోయాడా, సమర్పణను కోల్పోయాడా అంటే సమర్పణే. దేవుని మీద నమ్మకం ఉంది ఆయనకి. అక్కడ కూడా ప్రార్థన చేసి వెళ్ళాడు. మరలా దేవుని మీద నమ్మకం ఉంది.
మరలా ఎక్కడ దేవుని పట్ల సమర్పణలోనికి వచ్చాడంటే మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆ యొబ్బోకు రేవు దగ్గర నమ్మకంతో పాటు సమర్పణ తోడైంది. అక్కడ దేవుడు మరలా యాకోబుని అంగీకరించాడు. ఇదిగో నీవు ఇశ్రాయేలు అవుతావు. ఈ దినాన్ని నమ్మకం ఉంటే సరిపోదు ప్రియులారా, సమర్పణ విశ్వాసం అంటే రెండూ కావాలి. నమ్మకము సమర్పణ, నమ్మకము సమర్పణ, నమ్మకము సమర్పణ. నమ్మకం ఎప్పుడో ఉంటుంది, ఎందుకంటే ఆయన మనం నమ్మం. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత బలమైనవాడో, ఎంత సమర్థుడో మనకు తెలుసు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు మనకు తెలుసు కనుక ఆయన ఎప్పుడు నమ్ముతూనే ఉంటాం. కానీ సమర్పణే కోల్పోతున్నాం. ఆ సమర్పణ కోల్పోయినప్పుడు ద ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ లాస్ట్. విశ్వాసం తప్పిపోతుంది మన హృదయాల్లో. అందుకని నువ్వు తప్పిపోతున్నావు అనలేదు, ఎందుకంటే నమ్మకం ఉంటుంది. విశ్వాసం తప్పిపోతుంది మన హృదయాల్లో. యు ఆర్ లూజింగ్ యువర్ ఫెయిత్. ఈ దినాన్ని అలాంటి స్థితి ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. నిజమే, నమ్మకాన్ని కోల్పోవడం లేదు ప్రభా, ఆ సమయాల్లో నేను సమర్పణనే కోల్పోతున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం, తల వంచండి.